నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి సినిమాలు తీయడంలో కొరటాలది ప్రత్యేక శైలి. బాలయ్య మార్క్ మాస్ ఎనర్జీకి కొరటాల క్లాస్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించి మే నెలలో చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా కోసం బాలకృష్ణ సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నారనే వార్త ప్రాజెక్టుపై అంచనాలను అమాంతం పెంచేసింది. కొరటాల శివ తన కథల్లో హీరో లుక్స్ మరియు క్యారెక్టరైజేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ మరియు గెటప్ ను పూర్తి భిన్నంగా డిజైన్ చేశారట. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఒక పవర్ఫుల్ అవతార్ లో కనిపించనున్నారని, ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఉంటుందని చిత్ర వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. సినిమాలోని సెకండ్ హాఫ్ గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ద్వితీయార్థంలో వచ్చే ఒక భారీ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలవనుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో భారీ మాస్ సీక్వెన్స్ లను కొరటాల ప్లాన్ చేశారని తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఆ ఫ్లాష్ బ్యాక్ వెనుక ఒక బలమైన ఎమోషనల్ డ్రామాను కూడా జోడించారట. బాలయ్య పాత్ర చుట్టూ అల్లిన ఈ భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని, ముఖ్యంగా ఆ మాస్ ఎలిమెంట్స్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉంటాయని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో సాగుతుందట. బాలయ్య బాబును ఒక మాఫియా డాన్ గా లేదా ఆ ప్రపంచంతో సంబంధం ఉన్న ఒక శక్తివంతమైన వ్యక్తిగా కొరటాల చూపించబోతున్నారని తెలుస్తోంది. పూర్తి స్థాయి మాస్ అవతార్లో బాలయ్యను చూపిస్తూ మరోవైపు కుటుంబ విలువలకి మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా ఈ కథలో పెద్దపీట వేశారట. కథాగమనమంతా ప్రత్యేకంగా ఉండబోతుందని, బాలయ్య మార్క్ మాస్ తో పాటు కొరటాల మార్క్ సందేశం కూడా అంతర్లీనంగా ఉండేలా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం. ఎన్టీఆర్ తో చేసిన దేవర వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఆయన ఈ కథపై చాలా కసరత్తులు చేశారట. స్క్రిప్ట్ వర్క్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పక్కాగా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు సుధాకర్ చెరుకూరి మరియు సుధాకర్ మిక్కిరినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి బాలయ్య కొరటాల ప్రాజెక్ట్ టాలీవుడ్ లో ఒక సంచలనంగా మారబోతుంది అనడంలో సందేహం లేదు.